హలో ఎవ్రీవన్, ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ కడిగి పెట్టేసుకుందాం. చూడండి, హాఫ్ కేజీ చికెన్ ఇది. ఇప్పుడు మనకు కారము తగినంత, తర్వాత సాల్ట్ అండి మనకు టేస్ట్కి సరిపోయేంత, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం పసుపు అండి, మనకు సరిపోయేంత, మనం ఎంత క్వాంటిటీకి అంత చేసుకోవాలి. తూరి మెంతి కూడా కొంచెం వేసుకుందాము. తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ చూడండి, కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇది ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇలా ఒక 10 మినిట్స్ పెట్టుకుందాము. తర్వాత ఇది 16లో అండి, 16లో దీంట్లో మనము గోంగూర మా చెట్టుకి వెళ్ళిందండి. మనం గోంగూర చికెన్ కదా, ఇది కడిగి పెట్టుకొని దీంట్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మనము సిమ్లోనే పెట్టుకోండి. చూడండి, సిమ్లో పెట్టుకొని 98 వరకు మగ్గించుకుందాము. 98 వచ్చినాక ఆపేసుకుందాము. అది గోంగూర మగ్గిపోతుంది. మగ్గిపోయిందండి, చూడండి. ఇప్పుడు ఇది 24 రేషియో వాక్ అండి. చూడండి, కడాయి టైప్ ఉంటుంది. 24 రేషియో వాక్. ఇప్పుడు స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్ పెట్టాలి. మనకు హై ఫ్లేమ్ పెట్టి 60 డిగ్రీస్ వరకు ఫ్రీ హీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, చూడండి మసాలా ఇందులో వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, ఎందుకంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. తొందరగా మగ్గుతాయి. ఎప్పుడైనా ఉల్లిపాయలల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మనము మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని 98 వరకు మగ్గిస్తాము. 98 వచ్చింది, ఓపెన్ చేద్దాము. 98 వచ్చినాక కూడా ఇంకా కొద్దిసేపు పెడితే అట్లా మంచిగా మగ్గుతుందండి, కొంచెము మంచిగా అవుతుంది. చూడండి, దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్టు, మళ్ళీ టమాటాలు కూడా వేసుకుందాం మనము. దీంట్లో పసుపు, ఎందుకంటే కర్రీలో కొంచెం వేసాం కదా, ఇందులో కూడా కొంచెం వేసుకుందాం. కలుపుకొని ఈ టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 98 వరకు పెట్టుకుందాం. ఇప్పుడు గోంగూర వేద్దాము. చూడండి, గోంగూర, తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము. మీకు కావాల్సితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే నేనైతే ఇప్పుడు వాటర్ ఏమి వేయట్లేదండి, మాకు వద్దని. మీరు వేసుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు, గ్రేవీగా ఇంకా కొంచెం కావాలంటే. రండి, ఇలా అంతా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకొని 98 వరకు పెట్టుకుందాము. పెట్టుకొని పని చేస్తే సరిపోతుందండి. అప్పుడు చికెన్ గోంగూర రెడీ. ఇది 24 రేషియో వాక్ అంటారండి. ఇది కూడా ఆఫర్లో ఉంది. 2 తీసుకుంటే మంచి ఆఫరు. 24లో 2 తీసుకుంటే కూడా బాగుంది ఆఫరు. కావాలంటే చూడండి. 98 వచ్చింది. మూత ఓపెన్ చేద్దాము. ఎంత సూపర్ ఉంది కదా గోంగూర చికెన్. మీరు కూడా వండుకోండి. ఇప్పుడు మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా? గోంగూర చికెన్ రెడీ. ఎంత బాగుందో, ఎమ్మి.
ఈ కర్రీ కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ అండి.